ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నాము. మళ్ళీ ఎండా తాపం నిప్పుల కొలిమిలా మనుషుల మీద అగ్నిలాగా బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే వాతావరణం ఉందని చెప్తున్నటువంటిది. మరి అత్యధికంగా మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిడుగురాళ్ళలో నిన్న 47 డిగ్రీల 6 సెల్సియస్ మరి బాణుడు ప్రతాపం చూపించాడంటే దాదాపు 50 డిగ్రీలకి 2.4 సెల్సియస్ డిగ్రీలు తక్కువలో ప్రతాపం చూపించాడు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బాణుడు బగబగమంటున్నాడు. నిప్పులు కొలుములా రాష్ట్రం అంతా కూడా తయారైనటువంటిది మనం చూడొచ్చు. అలాగే మరి దాదాపు 11 జిల్లాల్లో 45 డిగ్రీల కన్నా ఎక్కువ శాతము మరి ఈ యొక్క బాణుడు ప్రతాపం ఉంది. 204 మండలాల్లో 43 డిగ్రీలు పైగా ఎండలు వడగాల్పులు అనేటువంటివి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటిది మనం చూస్తున్నాము. మళ్ళీ అత్యధికంగా మనం చూస్తే పిడుగురాళ్ళలో 47.6% ఉంది. కృష్ణాలో కంకిపాడులో 46.1, మార్కాపురంలో మరి 46.1, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 46.0, మరి బాపట్లలో కొల్లూరులో 45.9, ఎన్టీఆర్ తొరుగుపాడులో 45.9, ఏలూరులో 45.7, ప్రకాశం 45.6, తూర్పుగోదావరి జిల్లా 45.5, నెల్లూరు జిల్లా గూడూరులో 45.4 ఉంది. మరి ఇలాగా దాదాపు మన రాయలసీమ వరకు వస్తే దాదాపు 40 నుండి 45 డిగ్రీల లోపు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటిది మనం తెలుస్తుంది, ముఖ్యంగా మనకు అర్థమవుతుంది. అలాగే ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో మరి చిన్నపిల్లలు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, అలాగే మనకి షుగర్ పేషెంట్స్ ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నటువంటి కొంతమంది వాతావరణం శాఖ డాక్టర్లు కూడా సూచిస్తుంది ఏంటంటే దాదాపు ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు కూడా వయసు పైబడిన వారు, దాదాపు 50 సంవత్సరాలు పైబడిన వారు, 10 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలు, మరి సుదీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటిది వాతావరణ శాఖ సూచిస్తుంది. దాదాపు దీనికంతా కూడా మనకి ప్రకృతి పరిస్థితులు, చెట్లు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా చెట్లను కాపాడితే చెట్లు మనకు రక్షిస్తాయని చెప్తారు. మరి ఇదే కాకుండా ఎక్కడ చూసినా కూడా మరి ప్రాంతాల డెవలప్మెంట్తో, ఊరు డెవలప్మెంట్తో, టౌన్ డెవలప్మెంట్తో, గ్రామం డెవలప్మెంట్తో మరి రోడ్ల విస్తరణలో భాగంగా చాలా మనకు అడవిని అంతా కూడా చెట్లనంతా కూడా కొడుతున్నాము. అలాగే మనం ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ మనకి ఏవైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వివిధ ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం, దాంతోపాటు ప్రకృతిని కూడా ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని సందర్భంగా తెలియజేసుకుంటాం. దాదాపు 47.6 డిగ్రీలు సెల్సియస్ అంటే 50 దాటితే ప్రతి ఒక్కరు కూడా చాలా కూడా ఎక్కడ కూడా అగ్ని మరి బాణుడి ప్రతాపానికి గురి కావాల్సి వస్తాయి. ముఖ్యంగా మనుషుల మీద అలాగే జీవాల మీద కూడా మరి యొక్క ప్రతాపం అనేటువంటి బాణుడి ప్రతాపం అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. కనుక ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే 3-4 రోజుల్లో కూడా వాతావరణం దీనికంటే ఇంకా పెరిగేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్త వహించి నీకు అత్యవసరం ఉంటేనే దాదాపు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలైతే 50 సంవత్సరాలు పైబడినటువంటి డాక్టర్ల సూచన మేరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే వడదెబ్బకి బాణుడి ప్రతాపానికి గురి కావాల్సినటువంటి అవసరం ఉంటుందని, అవసరం వస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బాణుడి ప్రతాపం తగ్గాలంటే చెట్లు ఎక్కువ పెంచుకోవాల్సినటువంటి, ఇంటి దగ్గర 2 చెట్లు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని మరి కృష్ణార్థులంతా కూడా చెప్తున్నారు.